సెలక్షన్స్. నేను మీ వసంత. మన ఈరోజు వీడియోలో కోటా ఉన్నాయి, చందేరీస్. చందేరీలో మనకి బాతిక్ చందేరీలో 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. 2 శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కోటాలో వర్క్. ఇది వచ్చరికి ఫ్యాబ్రిక్ సిల్క్ కోటా, పేస్టల్ కలర్స్ లోనే వస్తాయి. ఎంత క్లాసీగా ఉందో, కంఫర్ట్గా ఉంటుంది. మనకి కోటా అంటే లైట్ వెయిట్ కదా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇవి కొంచెం ట్రెండింగ్గా మనకి కింద లేస్ కూడా వచ్చింది. ఇలా కోరా మీదే వర్క్ లేస్ మనకి ఇలా స్కాలప్ టైప్ లాగా బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది మనకి హాఫ్ వరకు, నీళ్ళెంత వరకు కూడా ఈ వర్క్ అనేది వచ్చింది. చాలా నీట్గా వచ్చింది, లైట్ వెయిట్లో చక్కగా నీట్గా. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ అన్నట్టుగా వచ్చింది. మధ్య మధ్యలో ఫ్లవర్కి ఇలా కలర్స్ ఇచ్చారు. థ్రెడ్ వర్కే మొత్తం అంతా కూడా, ఎక్కడ గుచ్చుకునేది అయితే ఉండదు. బ్యూటిఫుల్ కలర్, పేస్టల్ కలరే కానీ చాలా క్లాసీగా ఉంటుంది. ఇది మనకి లేస్ కూడా రావడం వల్ల ఇంకా ట్రెండీగా ఉంది. మనం ఇలాగా నేను డ్రెస్ కూడా చేశాను, కోట సేమ్ ఇదే స్టైల్ లాగా బ్యూటిఫుల్ ఉంటుంది. చక్కగా శారీ అయినా ఇలా కట్టుకోవచ్చు. చుట్టూ కూడా ఇచ్చారు మనకి, పళ్ళులో కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చింది. ఇలా చుట్టూ లేస్ ఇచ్చారు. ఈ లేస్ కూడా గుచ్చుకునేది కాదు, మెత్తగా ఉంది. ఇది కూడా కాటన్ లేస్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి వర్కే వచ్చింది. చిన్నగా 3 బర్డ్స్ లాగా చిన్నగా ఇచ్చారు. మొత్తం 1 మీటర్ ఉంది చూడండి. బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రికే 1 మీటర్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ వరకు. కింద దానికి ఇక్కడ హ్యాండ్స్ కూడా మనకి లేస్ అనేది ఇచ్చారు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చండి. ఇంకా అసలు చాలా క్లాసీ కలర్, మంచి ప్రైస్లో ఉంది. ఇంత హెవీ వర్క్ వచ్చి లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. మన నెక్స్ట్ ఇందులోనే కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్. మనం ఇదే కలర్లో చేసాం డ్రెస్ అయితే. భలే ఉందండి. వర్క్స్ డిఫరెంట్. ఇది వర్క్ వచ్చేసరికి అది ఫ్లవర్ వచ్చింది కదా, ఇది లీఫ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా అంతే, మనకి నీళ్ళెంత వరకు వస్తుంది. ఎంత లైట్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది. ఓన్లీ ఆకులు లీవ్స్ మాత్రమే వచ్చాయి. బాగుందండి, డిజైనర్ స్టైల్ లాగా వచ్చింది. దీనికి కూడా మనకి కింద ఈ లేస్ అనేది ఇచ్చారు. చక్కగా ఒక 2 ఇంచెస్ ఉంటుంది, బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు కూడా వచ్చింది. ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ అంతా వర్క్ వస్తుంది. కలర్ అయితే లైట్ పేస్టల్ షేడ్ గ్రీను, కొంచెం పిస్తా గ్రీన్ కూడా కాదు, గ్రే కొంచెం యాడ్ అయితే వచ్చే షేడ్లా ఉంది. కలర్ షేడ్ అయితే చాలా బాగుంది. ఇది చుట్టూ వచ్చింది. పళ్ళు కూడా మనకి ఇలా పైవైపు కూడా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ వరకు కూడా లతలాగా పెంచుకుంటూ వచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి లీఫ్ కదా ఇది, అందుకని లీఫ్ డిజైన్ ఇచ్చారు. లీఫ్ డిజైన్, హ్యాండ్ కలర్ లేస్ వస్తుంది. కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ కూడా కొంచెం క్లాసీగా ఉంటాయి, హడావిడిగా లేకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్. పీచ్ అని డార్క్ పీచ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, పేస్టల్ షేడ్. ఫస్ట్ చూపించే కదా అదే డిజైన్. ఇలా హాఫ్ పై వరకు కరెక్ట్గా వరకు కూడా వచ్చేస్తుంది వర్క్. కింద మనకి లేసు, పై వైపు కూడా ఇక్కడ నుంచి లేస్ వచ్చింది. ఇది కూడా పళ్ళు అంతా మొత్తం వర్క్ వచ్చింది. చుట్టూ కూడా లేస్ అనేది ఇచ్చారు, బోర్డర్ లాగా లేస్ అటాచ్ చేస్తారు. ఇది మనకి వీవింగ్లో వచ్చింది కాదు, అటాచ్ చేసిన లేస్ చాలా బాగుంది, ట్రెండీగా ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వర్క్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్ వస్తుంది. చిన్న బడ్ లాగా ఇచ్చారు కదా. మొత్తం బ్లౌజ్ 1 మీటర్ ఉంది, 1 మీటర్ అంతా ఇచ్చారు. హ్యాండ్కి బోర్డర్ లాగా ఇచ్చారు లేస్ అనేది. చాలా బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2450. నెక్స్ట్ వచ్చేసి మన చందేరీస్. చందేరీలో బాతిక్ నేను లాస్ట్ టైం చేశానండి, రిపీట్ అడిగారు. ఫాస్ట్గా చూసుకోండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి, కానీ ఏ డిజైన్కి ఆ డిజైన్ సెపరేటే ఉంటుంది. క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నెంబర్ కూడా ఉంటుంది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది. మంచి ఎల్లో. ఎల్లో అంటే ఇది నార్మల్ కాదు, కొంచెం గడప ఎల్లో షేడ్, ఎల్లోకి రెడ్. ఇంకా ఆల్వేస్ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది చాలా బాగుంది. ఇదన్నీ కూడా బాతిక్, హ్యాండ్ బాతిక్ వస్తాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చందేరి, ప్యూర్ చందేరి ఉంటుంది. మీకు 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది, ఇలా 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. ఇది వచ్చేసరికి కుచీల్ పార్ట్. కుచీల్లో మనకి ఇలా ఒక 3 లైన్స్ లాగా ఇచ్చి ఇక్కడ వరకు కూడా ఇంచుమించు నీళ్ళంత వరకు కూడా మనకి ఆ రెడ్ కలర్ ఇచ్చి దాని మీద బాతిక్ డిజైన్స్, మనం ప్యూర్ సిల్క్స్లో చేస్తాం కదా డిజైన్స్, అవే కాన్సెప్ట్లో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చందేరి వస్తుంది. ఇలా ఇక్కడ వరకు వచ్చింది ఫ్లవర్ డిజైన్ బాతిక్ స్టైల్లో. ఈ బాతిక్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. ఇది మనకి కలర్స్తో వచ్చిన బాతిక్, మధ్యలో క్రాక్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు మనకి ఇలా చిన్న బార్డర్ ఇచ్చారు.
కలర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎల్లోకి రెడ్. వావ్, పళ్ళు కూడా పెద్దగా ఇలా ఇచ్చారు బాతిక్ పళ్ళు. మనకి బాతిక్స్ ఏంటంటే చూసేటప్పుడు పెద్దగా హడావిడిగా అనిపించినా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ కలర్సే వచ్చాయి. కింద హ్యాండ్కి బార్డర్ వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి 80 వస్తుంది. మీకు లేదు అనుకుంటే చక్కగా కాంట్రాస్ట్ ఏమైనా వేసుకున్నా కూడా ఆ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ఇది వేసుకున్నా బాగుంటుంది. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. ఇది సెల్ఫ్ అవుతుంది అనుకుంటే కనుక అలా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్, కంఫర్ట్, ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిఫరెంట్ స్టైల్ రెడ్, మంచి మెరూనిష్ రెడ్, మిర్చి రెడ్ కాదు, మెరూన్ షేడ్ కలిసిన రెడ్. ఇదైతే మనకి డిఫరెంట్ ఎలా వచ్చిందంటే కింద స్టార్టింగ్ నుంచి కూడా మనకి క్రాక్ బాతిక్, దానిపైన మనకి ఇలా కలర్స్తో డిజైన్ వచ్చింది కదా. స్టార్టింగ్ కొంచెం చిన్నగా స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ వచ్చింది. ఎంత బాగుందోనండి కలర్ అయితే. ఇలా పెరుగుతూ మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఫుల్గా వచ్చింది. మొత్తం పళ్ళు అంతా వచ్చింది. డిజైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కలర్స్ బాతిక్ల కలర్స్ చాలా బాగుంటాయి. మరీ బ్రైట్గా ఉండవు ఇవి. ఈ షేడ్స్ అనేవి న్యాచురల్ కలర్స్. ఇదంతా పళ్ళు వచ్చింది. మనకి చివరి కూడా జరీ లైన్ ఉంటుంది. ఒక జరీ లైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక డిజైన్ ఇచ్చారు చూడండి, లైన్స్ లాగా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లో కూడా ఓకే, గ్రీన్ అండ్ బ్లాక్ కూడా డార్క్ బ్లాక్ కాదు, స్లేట్ బ్లాక్. దానికి ముద్రాకు పచ్చ కాంబినేషను. ఇది లంగావణి స్టైల్ వచ్చింది. అంటే లంగావణి అని వేరే కలర్స్ అలా కాకుండా మనకి ఇది కుచ్చీల పాటలో గ్రీన్ పై వైపు ప్లెయిన్ వచ్చింది. కింద వైపు మనకి అలా స్కర్ట్ బోర్డర్ లాగా బాతిక్ డిజైన్, ఫిష్ డిజైన్ వచ్చిందండి. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి బ్లాక్ మీద డిజైన్ ఆల్ ఓవర్ అంతా వచ్చింది. 2 సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా పళ్ళుకి మనకు ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్ వస్తుంది. తెలుస్తుంది కదా. మనకి షేప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి బాతిక్లో. ఎగ్జాక్ట్ ఫిష్ షేప్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంతా కూడా హ్యాండ్ డ్రాయింగ్ ఉంటుంది కదా. బ్యూటిఫుల్ అండి అసలు. కలర్స్ జరీ లైన్ వస్తుంది. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషనే. అంటే శారీ బాడీ మనకి గ్రీన్ వస్తుంది, హ్యాండ్స్కి మాత్రం ఆ బ్లాక్ ఇచ్చారు, చిన్న డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి భలే ఉందండి, లీఫ్ డిజైన్. వావ్, అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. కొంచెం దగ్గర షేడ్స్ అయినా కూడా ఏ డిజైన్కి ఆ డిజైన్ డిఫరెంట్. ఏది కూడా సేమ్ టు సేమ్ రావు. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ చేయాలన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ కలర్ కాంబినేషన్స్ కొంచెం రావచ్చు, కానీ 1-2 ఏమైనా రావచ్చు. అన్నీ అంటే సేమ్ టు సేమ్ కష్టమే. కలర్ చూడండి, బ్రౌన్ షేడ్, హనీ కలర్ ఉంటుంది కదా, దాని మీద కూడా డార్క్ బ్రౌన్, కొంచెం చాక్లెట్ బ్రౌన్ షేడ్లో ఉంది. ఎగ్జాక్ట్ చాక్లెట్ బ్రౌన్ కూడా కాదేమో, కానీ చాలా బాగుంది కలర్ అయితే. మన లాస్ట్ టైం కూడా ఇలాంటి షేడ్ ఏదో చేసాం, కానీ ఈ కలర్ కాదు. బాగుందండి షేడ్ అయితే. ఇది మనకి కుచ్చీల పాటలో పై వైపు అంతా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. పైన ఒక డ్రాప్ ఇలా చేసినట్టుగా ఇచ్చారు. కింద మనకి ఇలా బార్డర్, చిన్న బార్డరు క్రాక్ బాతిక్ వచ్చి కలర్ ఇచ్చారు, లీఫ్ కలర్ ఇచ్చారు. కలర్ అయితే మాత్రం ఆసమ్ అండి, అసలు చాలా బాగుంది కలర్ అయితే. దీనికి ఇది లంగావణి బ్యాటర్నే. కుచ్చీలంతా అలా వచ్చింది కదా, అక్కడి నుంచి కుచ్చీలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా క్రాక్ బాతిక్ వచ్చి లీఫ్ డిజైన్ వచ్చింది. లైట్ గ్రీన్ మీద చాలా బాగుంది. అన్నీ బాగున్నాయండి కలర్స్. లాస్ట్గా చూసుకోండి. ఇది పళ్ళుకి మనకి ఇక్కడ సెపరేషన్ ఇచ్చారు చూసారా, ఒక లైన్ లాగా ఇచ్చి కంటిన్యూషన్ కలర్స్. చివరి కూడా మళ్ళీ ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. జరీ లైన్, చిన్న జరీ లైనే ఉంటుంది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వచ్చి హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. లీఫ్ బార్డర్ కొంచెం చిన్నగా ఇచ్చారు. బాగుంది కదా కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్. మంచి రెడ్కి రెడ్ రిపీట్ అడిగారండి, కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇందులో. రెడ్ ఒక 3-4 అయితే ఉన్నట్టున్నాయి. చూసుకోండి క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది పైన మనకి ఇలా డిజైన్ వచ్చింది. కిందంతా కూడా నీళ్ళెంత వరకు అలా బార్డర్ ఇచ్చారు. క్రాక్ బాతిక్ వచ్చి మనకి అలా చెట్టుకి పూలు ఆకులు అన్నట్టుగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ ఉంటుంది. ప్లీజ్ కంప్లీట్ అయ్యాక ఇలా చిన్న బార్డర్ స్టార్ట్ అయింది. బ్రైట్ కలర్ చాలా బాగుంది.
పళ్ళు కూడా సేమ్ అదే డిజైన్ పెద్దగా ఇచ్చారు, జరీ లైన్. మళ్ళీ చివరి కూడా ఈ డిజైన్స్ భలే ఉంటాయండి, చివరి చేయి ఒక డ్రాప్ లాగా అలా డిజైన్ ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వచ్చింది, చిన్న లీఫ్ బార్డర్. ఇది చీర అంతా పన్న ఉంటుంది కాబట్టి 80 తీసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్కి. కలర్ అయితే మాత్రం ఆసమ్ కలర్, చాలా బాగుంది కలర్ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ స్నఫ్, అదే ముక్కు పొడం కలర్ అంటాం కదా ఆ షేడ్. ఎంత బాగుందో చూడండి, డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే. ఇది క్రాక్ బాతిక్, మనం ఈ స్టైల్లో ప్యూర్ సిల్క్లో చేస్తాం, గుర్తుందో లేదో. రెడ్ మీద మనకి ఇలా ఒక పెద్ద కొండ వచ్చి ఇందులో కూడా డిజైన్ ఇచ్చారు, బాతిక్ డిజైన్ వచ్చింది. పై వైపు మాత్రం ఇదంతా లైట్ ఒక డ్రాప్ హాఫ్ వైట్ మీద బ్రౌన్ వేస్తే వచ్చే షేడ్, దాని మీద క్రాక్ వచ్చింది. మనకి ఇలా బాక్స్ లాగా కూడా ఒక సర్కిల్ ఇచ్చారు. ఇది కుర్చీల పార్ట్. కుర్చీలు కంప్లీట్ అయ్యాక మొత్తం అక్కడ వచ్చిన ఈ షేడ్ ఇచ్చారు ఇలా. మళ్ళీ మనం స్టెప్ పెట్టుకుంటే ఒకవేళ సింగిల్ వేసుకున్నా కూడా అంత ట్రాన్స్పరెంట్గా కూడా ఉండవండి, ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. సింగిల్ వేసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ ఆ కుర్చీల్లో ఇచ్చింది ఇక్కడ ఇచ్చారు. కింద కూడా మళ్ళీ ఒక మస్టర్డ్ ఎల్లోతో లైన్ లాగా ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పళ్ళులో కూడా అదే డిజైన్ని ఇలా ఇచ్చారు. ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, బ్రౌన్ షేడ్ ఇట్లా జరీ లైన్, మళ్ళీ ఒక 3 లైన్స్ లాగా ఇచ్చారు. అదే మన వేలుతో ఇలా పట్టుకుని లాగా వచ్చినట్టుగా ఉందన్నమాట, ఆ షేప్ లాగా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుంది. కింద హ్యాండ్కి చిన్న లీఫ్ పుల్ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోకి రెడ్. ఆల్రెడీ ఎల్లోకి రెడ్ ఒకటి చూపించే కదా, ఆ డిజైన్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది వచ్చేసరికి మనకి చిన్నగా స్టార్ట్ అయ్యి పెరిగేలాగా అనమాట. కుర్చీకి వచ్చేసరికి పెరుగుతూ వచ్చింది ఇలా. మరీ చిన్నగా స్టార్ట్ అవ్వలేదండి, కొంచెం పెద్దగానే వచ్చింది. హాఫ్ కన్నా పైన వచ్చింది బాతిక్ డిజైన్ అని. ఇలా ఫ్లవర్ ఒక కొమ్మలాగా మధ్యలో ఒక లైన్స్ లాగా సర్కిల్స్ ఇచ్చారు. పైవైపు మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇలా కంటిన్యూషన్ పెరుగుతూ పళ్ళుకి వచ్చేసరికి ఇలా మొత్తం డిజైన్ వచ్చింది. మనకి పళ్ళుకి కూడా సెపరేట్ చేశారు ఇలాగా. చివరి జరీ లైన్స్ ఇలా డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో షేడ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. మనం ఇక్కడ వచ్చేసరికి రెడ్ కవర్ అవుతుంది కాబట్టి స్టెప్స్ పెట్టుకుంటే ఎల్లో బ్లౌజ్ బాగుంటుందండి. హ్యాండ్కి కూడా సర్కిల్స్తో డిజైన్ ఇచ్చారు. మంచి కలర్ఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ ఉంది శారీ అయితే. ఈ శారీ ప్రైస్ కూడా 2050. నా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా బ్రౌన్ షేడ్, డార్క్ చింతపిక్క కలర్ అంటాం చూసారా, ఆ షేడ్ లాగా. అంటే మనకి ఇవి చందేరీలు, ప్యూర్ చందేరి టసల్స్ ఇవేమి బాగా షైనీగా అయితే ఉండవండి, కంఫర్ట్గా ఉంటుంది. మన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా క్లాసీ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది, ఈ డిజైన్ డిఫరెంట్ చూడండి. ఇది ఎంత డిఫరెంట్గా వచ్చిందో చూడండి. పై వైపు అంతా ఈ డిజైన్ వచ్చింది, కింద అంతా మనకు అలా క్రాక్ వాటికి వచ్చి చిన్న డిజైన్ ఇచ్చారు దాని మీద. ఇది పెరుగుతూ వచ్చింది ఇలా మొత్తం అంతా వచ్చేసరికి పైన డార్క్ షేడ్, కింద లైట్ వచ్చింది కదా, చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషనే బాగుంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా పెరుగుతూ ఇటువైపు వచ్చింది. పళ్ళుకి వచ్చేసరికి మళ్ళీ ఇలా హాఫ్ ఇచ్చారు శారీలో వచ్చినట్టుగా. ఇక్కడ డార్క్ షేడ్, ఇక్కడ లైట్ వచ్చింది. చివరి కూడా మనకి ఇలా వేరియేషన్ ఇచ్చారు. ఇలా జరీ లైన్ ఉంటుంది. ఆసమ్ అండి. మీకు ఏ డిజైన్ కావాలనేది క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. 2 డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న డిజైన్ ఇచ్చారు. ఆసమ్ కదా, ఫాస్ట్గా చూసుకోండి. ఈ శారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు ఈ కలర్ అయితే ఎంత మంది అడిగారనండి, మనకి తక్కువే వస్తాయి ఈ షేడ్ అనేది. లావెండర్ షేడ్లో కూడా కొంచెం డార్కర్ షేడు. ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇది కూడా చిన్నగా అలా ఫ్లవర్ డిజైన్ స్టార్ట్ అయింది, అలా పెరుగుతూ వచ్చింది, పెరుగుతూ వెళ్ళింది. కలర్ అయితే మాత్రం లావెండర్లో కొంచెం డార్కర్ షేడ్. ఇది వచ్చేసరికి పళ్ళుకి మనకి ఇలా పెద్ద డిజైన్ వచ్చింది. చివరి జరీ లైను. ఇవన్నీ కూడా హ్యాండ్ బాతిక్. మనకి కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. బ్లౌజ్ సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్కి చిన్న బోర్డర్ ఇచ్చారు. ఆసమ్ అండి, ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ షేడ్. పింక్ కూడా టమాటా పింక్ షేడ్. ఇది కూడా అంతే, మనకి డిజైన్ వచ్చేసరికి పెరుగుతూ వచ్చింది. చిన్నగా స్టార్ట్ అయ్యి
చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, మనకి స్కర్ట్ బోర్డర్ లాగా స్టార్ట్ అయింది. ఇలా పెరుగుతూ పైవైపు పింక్ ఎంత బాగుందో చూడండి. ఇదంతా క్రాక్ బాతిక్ మనకి ఇలా కలర్స్తో వచ్చింది. 2 సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది. ఇది పళ్ళు కూడా మనకి ఇలా పెద్ద డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. అవసరం కదా, కలర్ అయితే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్లో 3 వచ్చినట్టున్నాయి. ఇది కూడా బాగుందండి డిజైన్. ఇది మనకి ఒక లైన్ లాగా ఇలా డార్క్ బ్రౌన్ షేడ్, ఒకటి ఇలా క్రాక్ బాతిక్ వచ్చింది. దగ్గర కలర్స్ 2 కూడా 2 దగ్గరవే మనకి ఇలా వల్లీ ప్రింట్ లాగా ఇచ్చారు డిజైన్ అయితే. ఇదంతా కూడా భలే ఉందండి కలర్. పైన అంతా ఇలా డిజైన్ వచ్చి కింద మనకి అలా స్కర్ట్ బోర్డర్ లాగా క్రాక్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి కుచీల వరకు అలా ఉంది. కుచీల నుంచి మనకి ఇలా లైన్ బై లైన్ లాగా ఇచ్చారు. అవసరం అండి. ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి. చూసినప్పుడు ఎలా ఉన్నా కట్టుకున్నప్పుడు మాత్రం చాలా క్లాసీగా ఉంటాయి. ఇది పళ్ళు కూడా మనకి అలా మొత్తం అంతా డిజైన్ కలిసి ఇచ్చారు. చివరిలా జిగ్జాగ్ డిజైన్, చివరి కూడా మనకి చిన్న డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ ఉంటుంది, చిన్న బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్కి మనకి ఇలా పెద్ద మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ కూడా ట్రయాంగిల్ షేప్ లాగా బార్డర్ ఉంది. మంచి కలర్. చూసుకోండి ఫాస్ట్గా. లాస్ట్ టైం కూడా ఈ షేడ్లో ఏదో చేసాము, కొంచెం డిఫరెంట్ అనుకుంటా డిజైను. ఇది కూడా చాలా బాగుంది. పెద్ద మ్యాంగో వచ్చింది. చివర మళ్ళీ చిన్న ఈ అన్నిటికీ కూడా ఈ డిజైన్ ఇస్తున్నారు చూడండి. చివర ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారు, చిన్న ట్రయాంగిల్స్. చాలా బాగుంది కదా కలర్. బ్రైట్ షేడ్, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్లోనే. ఇది కూడా కొంచెం లంగావణి స్టైలు. మనకి ఇది లంగావణి ప్యాటర్న్ అయినా కూడా ఎవరైనా కట్టుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఏమి కాంట్రాస్ట్ అలా డిఫరెంట్గా లేదు. కుచీల్లో మాత్రం ఇలా ప్లెయిన్ వచ్చి పైవైపు చిన్న డిజైన్, కింద మనకి అలా స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. బ్రౌన్, రెడ్ అలా కలర్స్తో. కుచీలు కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా 2 సైడ్స్ కూడా ఆ కలర్ఫుల్ బార్డర్తో పాటు మధ్యలో కూడా ఇలా చెక్స్ లాగా ఇచ్చారు. మధ్యలో మళ్ళీ బాతిక్ ఉంది. మంచి రెడ్ కలర్, మెరూనిష్ రెడ్ కలర్. ఇదంతా పళ్ళు. ఇక్కడ వరకు ఈ డిజైన్ ఇచ్చి పళ్ళుని మళ్ళీ ఇలా సెపరేట్ చేశారు. ఆల్ ఓవర్ అంతా మనకి కింద ఇచ్చారు కదా కలర్ బాక్స్లో. మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బోర్డర్ వస్తుంది. ఆసమ్ కలర్, బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఈరోజు దాంట్లో. ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. మనకల్లా లోటస్ డిజైన్ వచ్చింది. ఇది కుచీల్ పాటు. కుచీలంతా మనకి ఇలా లోటస్ లీఫ్ డిజైన్ అండ్ బడ్ డిజైన్ లాగా ఇచ్చింది. ఇదంతా ప్లెయిన్ అనమాట. మంచి బ్రౌన్ షేడ్, డార్క్ బ్రౌన్ షేడ్. మనకి ఇదంతా క్రాక్. నాకు అవన్నీ కూడా కొంచెం లైట్ షేడ్ వచ్చింది. ఇది డార్క్ ఇచ్చారు చూడండి. క్రాక్లో కూడా డార్క్ వచ్చింది. అదే ఫ్లవర్ డిజైన్ని కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. ఇది కుచీల్లో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇది లంగా ప్యాటర్న్ వస్తుంది. ఇది పళ్ళుకి సేమ్ మనకి కుచీల్ పాటలు ఇచ్చిన ఫ్లవర్ డిజైన్. మళ్ళీ ఇలా కలర్స్తో లైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్, హ్యాండ్కి చిన్న బోర్డర్ ఇచ్చారు. బ్రైట్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్లో ఆల్రెడీ వచ్చి చూపించాయి కదా. ఇది వచ్చేసరికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అన్నీ కూడా ఏటికవే డిఫరెంట్గా ఉన్నాయి. ఇది పైన అంతా క్రాక్ వచ్చింది. కింద మనకి అలా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. స్కర్ట్ బార్డర్ లాగా ఉంటుంది. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ప్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి మనకి ఇలా పెద్ద మ్యాంగో ఇచ్చారు. మనం సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కింద మళ్ళీ బోర్డర్ లాగా ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్ లాగా. ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. మోసం అండి. అక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇచ్చారు చూసారా మ్యాంగో. సేమ్ అది ఇదే స్టైల్ లాగా ప్యూర్ సిల్క్లో చేసాము. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది చుట్టూ కూడా పైవైపు కూడా మనకి క్రాక్ బాతిక్తో ఇచ్చారు. ఇక్కడ ఇది పళ్ళు. కలర్ మాత్రం ఆసమ్ కలర్. మంచి బ్రైట్, అన్నీ కూడా బ్రైట్ షేడ్స్. వీటిలో ఏవి పేస్టల్ లేవు. చాలా బాగుంది కదా. చక్కగా బ్లౌజ్ వేసుకుంటే బ్యూటిఫుల్ అండి. అండ్ కూడా చిన్న బార్డర్ లాగా ఇచ్చారు.
ఆసమ్ కలర్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2050. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది గుర్తుండే ఉంటుంది, చాలా రిపీట్ అడిగారు. కాకపోతే మనం లాస్ట్ టైం చేసినప్పుడు ఇక్కడ కొంచెం వీవింగ్ డిజైన్ డిఫరెంట్, సేమ్ ప్యాటర్న్ వస్తుంది, సేమ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి జూట్ చందేరి వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా వీవింగ్లోనే వస్తుంది. ఇదంతా కూడా వీవింగ్ డిజైన్. బేస్ కలర్ మనకి ఇదే కలర్ వస్తుంది. కోరాకి కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్ కలనేత వీవింగ్ డిజైన్ వస్తుంది. చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి బ్లాక్తో వచ్చింది వీవింగ్. ఇక్కడ ఒక లాగా వచ్చింది, ఇక్కడ ఒక లైన్స్ మధ్యలో. ఇది వచ్చేసరికి కట్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటాయండి, కట్టుకున్న కూడా బాగుంటాయి. మనకి కొంచెం అఫీషియల్ లుక్. బ్రైట్ కలర్స్ ఏం లేవు. దీనికి ఏమీ బార్డర్ రాలేదు, జరీ బార్డర్ మనకి చందేరి అంటే వస్తుంది కదా, దీనికి ఏం బార్డర్ రాలేదు. పైన ఓవర్లాక్ ఇచ్చారు. ఆసమ్ డిజైన్, కంఫర్ట్గా ఉంటుంది. మన ఈవినింగ్ వరకు క్యారీ చేసిన చాలా బాగుంది. పళ్ళుకి వచ్చేసరికి మనకి కట్ స్టైల్ లాగే. ఇదంతా కూడా ఏది ప్రింట్ కాదండి, మొత్తం వీవింగే. వీవింగ్లో వచ్చిన డిజైన్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే. మనకి గుచ్చుకునే ఫ్యాబ్రిక్ కూడా ఏం కాదు. ఇక్కడ కొంచెం మనకి జూట్ డార్క్ షేడ్ ఇచ్చారు కదా, వీవింగ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ చిన్న బుటీ, డైమండ్ బుటీ బ్లాక్, ఒకటేమో గోల్డ్ సిల్వరిష్ గోల్డ్లా ఉంది. కింద హ్యాండ్కి మళ్ళీ బార్డర్ ఇచ్చారు, ఇక్కడ బార్డర్. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం అఫీషియల్ లుక్. చాలా మంది ఇష్టపడుతుంది ఈ కలర్. లాస్ట్ టైం కూడా బాగా అడిగారు. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. మనకి డిజైన్ అయితే మారింది కానీ కొంచెం కలర్స్ అయితే అవే షేడ్స్ వస్తాయి. మనకి బేస్ కలర్ అయితే మారదు. ఇది వచ్చేసరికి కొంచెం వైలెట్ చంద్రకాంత్ ఆ షేడ్లో ఉంది. చిన్న డిజైన్ సేమ్ వస్తుంది. బ్యూటిఫుల్. ఆల్రెడీ చూస్తున్న స్టైలే కాబట్టి ఫాస్ట్గా చూపిస్తాను. ఇది పళ్ళులో మనకి ఇలా అక్కడక్కడ ఇలా థిక్గా ఇచ్చారు. దీనికి కలనేత అంటున్నారు కదా, ఇది ఈ కలర్ కొంచెం గోధుమ కలర్ ఆ షేడ్ లాగా ఇచ్చారు. దానివల్ల షేడ్ అనేది మనకి కలనేత షేడ్ తెలుస్తుంది కదా. ఇది పళ్ళు కూడా మనకి ఇలా ఇక్కడ స్టైల్ పళ్ళు ఇచ్చారు. చివరి కూడా ఇది చంద్రకాంత్ కలర్తో కుచ్చులు ఇచ్చారు. భలే ఉన్నాయండి. మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఎవరికైనా బాగుంటుంది. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. మరీ ట్రాన్స్పరెంట్గా లేదు. ఇలా చక్కగా ఇలా డైమండ్ బుటీ, ఒకటి గోల్డ్ అండ్ ఒకటేమో థ్రెడ్ కలర్తో ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే. కలర్ కూడా చాలా బాగుంది. శారీ ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ షేడ్. మీకు బ్లాక్ లాగా అనిపిస్తుందేమో, ఆల్రెడీ బ్లాక్ చూపించేస్తారు కదా. ఇది నేవీ బ్లూ షేడ్, డార్కర్ షేడ్. సేమ్ డిజైన్ వస్తుంది మనకి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా లైన్స్ లాగా వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి ఏం బార్డర్ రాదు. జస్ట్ చిన్నగా మనకి థ్రెడ్ థిక్గా ఉంటుంది కదా, అంతే ఇచ్చారు. దానిపైన మనకి ఓవర్లాక్ చేశారు. ఇది పళ్ళు కూడా మనకి లెక్క స్టైల్ పళ్ళు. చివరి మళ్ళీ నావీ బ్లూ కలర్ అండ్ సెల్ఫ్ కలర్తో కుచ్చుల్లాగా ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బూటీ బ్లౌజ్, డైమండ్ షేప్ బూటీ వస్తుంది. మళ్ళీ చివరి హ్యాండ్కి బార్డర్ కూడా వస్తుంది. ఈ బార్డర్ చూపించట్లేదు, ఇలా హ్యాండ్కి చిన్న బార్డర్ ఇస్తారు. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. లేదు మీరు ఏమైనా నావీ బ్లూ షేడ్ ఇక్కత్త బ్లౌజ్ అలా వేసుకున్నా కూడా ఆసమ్ ఉంటుందండి. ఈ సారీ ప్రైస్ కూడా 2200. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్. గ్రీన్ కూడా భలే ఉంది డిజైన్ కలరు. ఇదంతా గ్రీన్ వస్తుంది. బేస్ కలర్ అయితే మారదు, కోరా కలరే. కోరాలో కూడా కొద్దిగా డార్కర్ షేడ్, మరి లైట్ కోరా కాదు, కొంచెం బిస్కెట్ కలర్ కలిసి ఉన్న కోరా షేడ్. ఆసమ్ ఉంది కదా. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు అంతా కూడా ఇక్కడ స్టైల్ డిజైన్ వచ్చింది. చివరి మనకి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు కొంచెం. దీనికి ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బూటీ గోల్డ్ అండ్ థ్రెడ్ కలర్. బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా బార్డర్ కూడా ఇచ్చారు. కలర్ అయితే చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ కూడా 2200. మరి నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే ఇది ఇంకో డిఫరెంట్. మనకి ఇవి జైపూర్ బాతిక్స్ వస్తాయి. ఇందులో కూడా ఇది డిఫరెంట్ స్టైల్. మనం ఇందాక చూసినవన్నీ డిఫరెంట్ స్టైల్, ఇది ఒక డిఫరెంట్ స్టైల్. ఫ్యాబ్రిక్ కూడా ఇంకొంచెం ఫైన్ ఉంటుంది. 2 సైడ్స్ జరీ బార్డర్ వస్తుంది. ఇదంతా చూడండి కలర్ఫుల్ బ్లాక్ అండ్ బ్లూ వైట్ కాంబినేషన్లో బాక్స్ లాగా ఇచ్చారు. దీని మీద కూడా మనకి క్రాక్ ఉంది అక్కడక్కడ. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. మనకి ఇట్లా ఎక్కువ బ్లాక్లో వస్తాయి కదా, చాలా బాగుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది. కలర్తో ఉంది. భలే మధ్యలో సర్కిల్స్ 2 కలర్స్ మ్యాచింగ్తో వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా హ్యాండ్కి జరీ బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్, లైట్ వెయిట్ అండ్ ట్రెండింగ్గా ఉంటాయి కూడా అండి కట్టుకున్న కూడా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులోనే బాతిక్ స్టైల్లో చూడండి ఎంత డిఫరెంట్ ఉందో.
టూ సైడ్స్ బోర్డర్ ఉంది మనకి. ఇలా ఒక షిపోరీ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చి ఇలా ఇచ్చారు చూడండి, ఒక షేప్ లాగా ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్ స్టైల్ లాగా. టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. ఇలా జరీ బోర్డర్ కూడా ఉంటుంది. కలర్ వచ్చేసరికి గ్రేలోనే లైట్ డార్క్ షేడ్, మరి బ్రైట్గా లేదు, కొంచెం డార్క్ షేడ్ ఇక్కడ ఉంది, బేస్ అయితే లైట్ షేడ్. క్లాస్ అసలు. ఇది వచ్చేసరికి పళ్ళులో కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. చివరి జరీ లైన్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి కంటిన్యూషన్ ఇచ్చారు. దీనికి కంటిన్యూషనే, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. కంటిన్యూషన్ అంటే ఈ షేపోరీ స్టైల్ లాగా ఇచ్చారు కదా షేడెడ్, అలా ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఇవ్వలేదు. టూ సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. అవసరం కదా, చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్కి వెళ్ళచ్చు, లేదు అంటే డార్క్ గ్రే షేడ్ ఏదన్నా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ మనకి ఇందులోనే ఇది డార్క్ షేడ్. ఇందాక గ్రే కొంచెం లైట్ కదా, ఇది లావెండర్ లైట్ షేడ్ అండ్ కొంచెం డార్క్ షేడ్, డార్క్ వైలెట్ షేడ్లో ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్, క్లాసీ కలర్స్ అండి. మనకి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఈ షేడెడ్ ఇచ్చారు కదా, అలానే ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ ఇవ్వలేదు. టూ సైడ్స్ కూడా హ్యాండ్ బార్డర్ ఉంది. కలర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషను. ఆ బ్లూలో కూడా మళ్ళీ వేవో మచ్చలు అనుకుంటాను. ఇదంతా డిజైన్ అండి, షేడెడ్ డిజైన్ ఇచ్చారు. అలాగా మధ్యలో ఆల్ ఓవర్ అంతా ఉంది. టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. బ్లాక్ కలర్ బార్డర్, ఫ్లవర్ డిజైన్. ఇదంతా షేడ్ తెలుస్తుంది కదా, క్రాక్ లాగా ఇచ్చారనమాట. బ్యూటిఫుల్ కలర్. బ్లూ, మరి డార్క్ బ్లూ కాదు, కొంచెం సర్ఫ్ బ్లూ ఉంటుంది కదా, ఆ షేప్. పళ్ళు కూడా ఆ ఫ్లవర్ డిజైను. చివరి మనకి జరీ లైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ వచ్చింది. చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి. టూ సైడ్స్ జరీ బార్డర్, ఆసమ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2150. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. ఇది కలంకారీ స్టైల్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది లైట్ కలర్తో. ఇది కొంచెం నేను కట్టుకున్న స్టైల్ డిజైన్లా ఉంది. ఇదంతా కూడా డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది. బ్లూ కలర్ బేస్ బార్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా కోరా బేస్ మీద డిజైన్ వచ్చింది. పళ్ళు కూడా మనకి ఇలా బ్లాక్ అండ్ ఈ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కొంచెం కలంకారీ స్టైల్, జైపూర్ కలంకారీ స్టైలు. బ్లౌజ్ చాలా బాగుందండి. మనకి ఇలా ఈ కోరా బేస్ మీద చిన్న ప్రింట్. టూ సైడ్స్ ఇలా హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చింది. టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది. చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని చాలా బాగుంటుంది. డిఫరెంట్ లుక్లో ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. మనం వేరే బాతిక్లో కూడా ఈ కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, కానీ ఇది స్టైల్ వేరు, ఆ స్టైల్ వేరు. ఇది క్రాక్ వచ్చింది, ఇలా బాక్సులు అండ్ ఫ్లవర్ డిజైన్. అక్కడెక్కడ ఆరెంజ్ కూడా వచ్చేసరికి ఇంకా కొద్దిగా బ్రైట్ లుక్లో ఉంది. బార్డర్ టూ సైడ్స్ కూడా బార్డరు. ఆసమ్ కదా, అసలు చాలా బాగుంది. మనకి 3 వేరియేషన్స్ ఉన్నాయి చందేరిలో. మీకు ఏది కావాలన్నా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. మనకి పళ్ళును కూడా ఇలా సెపరేట్ చేస్తారు, కలర్స్ లాగిచ్చి. మధ్యలో ఇక్కడ వచ్చిన సారీలో వచ్చిన డిజైన్ వచ్చింది. అన్నిటికీ చివరి జరీ లైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వావ్ ప్లెయిన్ కలరు. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. బాగా ముదురు మెరూన్ కూడా కాదు, చింపిక్ కలరు, ఆ షేడ్ డిఫరెంట్ షేడ్. టూ సైడ్స్ కూడా ఇచ్చారు హ్యాండ్కి అయితే బార్డర్. ఆసమ్, చాలా అంటే చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్, సేమ్ డిజైనే బ్లాక్ బోర్డర్. ఇంకా బ్లాక్ అండ్ ఈ కాంబినేషన్ ఆసమ్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చారు చూడండి కలర్. మిడిల్ అంతా మనకి ఆ డిజైన్ వస్తుంది క్రాక్ అండ్ పైన అంతా ఫ్లవర్ షేప్ అండ్ బాక్స్ లాగా ఇచ్చారు కదా, ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. ఇది పళ్ళు కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్, హ్యాండ్స్కి టూ సైడ్స్ కూడా ఇచ్చారండి బార్డర్. ఆసమ్ ఉంది అసలు. ఈ శారీ ప్రైస్ కూడా 2150. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ కొనుక్కోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా శారీస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.